నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా 3వ రోజు ముదిరాజు కులస్తుల ఆధ్వర్యంలో పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామని గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శర్మ తెలిపారు. పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముదిరాజ్ సంఘ సభ్యులు రఘునందన్ రావును శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ కులస్తులు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా 3వ రోజు కుంకుమార్చన కార్యక్రమంతో పాటు పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించామన్నారు. కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమంతో పాటు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించామని తెలిపారు. ఆ అమ్మవారి కృపతో మండల ప్రజలు, గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, బీజేపీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, మండల ఇన్ఛార్జ్ బాలరాజ్, శంకర్ గౌడ్, రాజిరెడ్డి, జాల పోచయ్య, జీపీ స్వామి, బొమ్మన మల్లేశం, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పంజా బాబు, కోశాధికారి రెడ్డి రాకేష్, సంఘ పెద్దలు పంజా మహేందర్, పంజా శ్రీనివాస్, మాసుల సత్తయ్య, పున్న శ్రీనివాస్, గేరిగంటి బాబు, నరసింహులు, జాల రవి, తమ్మలి రమేష్, పంజా నగేష్, భానుప్రసాద్, పంజా బాలయ్య, ప్రశాంత్ కరుణాకర్, మాసుల కృష్ణ, శివకుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అందరూ ముందుంటారు.